దేని కొరకని చెప్పి ఈ చెక్కులను ఇచ్చి తప్పించుకోవాలని చూస్తున్నారు. కాకపోతే రేపైనా దానికి సంబంధించినటువంటి అరెస్టులు ఉంటాయి. ఇంకా ఈయన చాలా ఒక లిస్ట్ చెప్పాడు, వాళ్ళందరూ ఏం చేయలేదండి, వీళ్ళందరూ ఏం చేయలేదండి అని. ఏం చేయలేదు కాదు, పార్టీ మీద అధ్యక్షుడి ముఖాన 100 మాటలు మాట్లాడి ఉమ్మి వెళ్ళిపోతున్నారు. ఒక లిస్ట్ తీసుకోండి, ఎంపీలు ఎంతమంది పోతున్నారు, ఎమ్మెల్యేలు ఎంతమంది పోతున్నారు. కనీసం పిలిచి, ఇప్పుడు 7 నెలలు కూడా కాలేదు ఈ ప్రభుత్వానికి. మీరు ఈ ప్రభుత్వం 7 నెలల్లో చూస్తే సార్ వర్మ గారు, నేను అడుగుతున్నాను, ఎందుకు అరెస్టులు వాణ్ణి పెరగలేదు ఇన్ని పెరగలేదంటే, నిజంగా మా మంత్రులకు కానీ మా ముఖ్యమంత్రికి కానీ వీళ్లకు కార్యకర్తల మనోభావాలకు 100% నిజం, దాంతో మేము ఏకీభవిస్తున్నాం. బట్ 1 రోజు 2 రోజులు లేట్ అయినా 100% వాళ్ళు అనుకున్నటువంటివి జరుగుతాయి. ప్రతి ఒక్కరి తాట ఈ ప్రభుత్వం తీస్తుంది, ఎక్కడ ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో 97.5% చేశాం, 98% చేశాం. ఇచ్చిన హామీలని డబ్బా కొట్టుకున్న 5 సంవత్సరాల్లో చెయ్యని 2% ఏంది అంటే చెప్పేలేని పరిస్థితుల్లో 5 ఏళ్లు పూర్తి చేసినటువంటి ఈ గవర్నమెంట్ ఈ 7 నెలల్లో మీరు నిజంగా సూపర్ 6 ఏమైంది నాకు చెప్పమానండి. సూపర్ 6 ఏమైందని అడిగారు కదా, ఏంటి సూపర్? నేను చెప్పనండి నాగేంద్ర గారు. ఏంటి వినండి అయ్యా, నువ్వు మాట్లాడేటప్పుడు నేను రాలేదు కదా, నీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడు. నేను గౌరవంగా రాస్తున్నాను, నీకు ఇస్తారు, నువ్వు మాట్లాడు. నేను అదే నేను చెప్పనంటారా అని అడుగుతున్నాను. లెట్ మీ ఫినిష్. నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ ఈ 7 నెలల్లో పంచాయతీరాజ్ శాఖ ఆకాశానికి వెళ్ళింది. పంచాయతీరాజ్ శాఖ వినండి సార్, 5 సంవత్సరాల్లో సాక్షాత్తు కడప జిల్లాలో, రమేష్ అన్న నువ్వు కూడా రాసుకో, జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని గెలిచిన 15 మంది సర్పంచులు ప్రభుత్వం వచ్చిన 6 నెలలు 7 నెలలు, మేము 7 నెలలు అయింది, రిజైన్ చేసి వెళ్ళిపోయారు. నా స్నేహితుడు ఉన్నాడు, ఏరా బాబు వెళ్ళిపోయినావు అంటే, నేను చెప్పనరా నువ్వు చెప్తా ఉన్నాడు. ఏమి అని అడిగితే, బయటికి వెళితే బొంగరాలు గోళీలు ఆడుకునేవాడు కూడా, బలుపు కూడా బేలేని సర్పంచ్ ఇలా రారా అంటున్నాడు. అవమానం నాకు, ఇది అవసరమా అని చెప్పి మేము రిజైన్ చేసామన్నాడు. కడప జిల్లాలో కాదంటే ప్రూవ్ చేస్తాను, పంపిస్తాను పేర్లతో కూడా లిస్ట్. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ 7 నెలల్లో పంచాయతీరాజ్ వ్యవస్థకు, ఒక సర్పంచులకు పట్టాభిషేకం జరుగుతుంది సార్. 2 నెలలకు ఫండ్ పడింది, ఎన్ఆర్ఈజిఎస్. అసలు ఫండ్ అంటే ఏందో తెలియదు. శుక్రవారం మీకు ఫండ్ వచ్చింది, శనివారం అని చెప్పి సోమవారం వెళ్లే లోపల ప్రభుత్వ ఖాతాలో వేసుకొని అయిపోయిందని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో అత్యంత అద్భుతంగా ఎన్ఆర్జిఎస్ రోడ్లు, నేను ఇప్పుడే చెప్తున్నా, మీరు వేయిన రోడ్లే కదా. మీకు ఛాలెంజ్ చేస్తున్నా, మీ ప్రభుత్వంలో మీరు ఏ నియోజకవర్గం మీరు చెయ్యండి, చేస్తే మంచిదే కదా. ఇప్పుడు దానికోసం వాళ్ళు ఏం చేయలేదని కదా మీకు ఇచ్చారు అవకాశం. దాని మీద కదా మీరు మాట్లాడాలి. మీరు నిజంగా కాదు, ద్వారంపూడి ఎంపీ ఎప్పుడు కూలబోతుంది, ఇంకా టైం ఉందా సార్? నేను ఒక్క విషయం, ద్వారంపూడి సామ్రాజ్యాన్ని కూలుస్తాను అనలా మా నాయకుడు, ద్వారంపూడి అవినీతి సామ్రాజ్యాన్ని కూలుస్తాను. అది ఎక్కడుంది అవినీతి? వినండి, అవినీతి సామ్రాజ్యం అంటే అతను చేసినటువంటి అక్రమాలు, మా లీడర్లు దాన్ని పోయి అడగని పోతే మహిళలను కూడా చేసుకుంటే అతను చేసినటువంటి దాడులు, అతని మాట్లాడిన భాష మా చెవుల్లో ఇంకా మారుమోగుతుంది. నిజంగా దమ్ముంటే, ధైర్యం ఉంటే, నిజంగా మీరు దమ్ముంటే ధైర్యం ఉంటే నిలబడండి. ఇప్పుడు నాది ఆ గోడౌన్ కాదు, నా పేరుతో లేదు, నీదా గోడౌన్ కాదు, నీ పేరుతో లేదు అనే మాటలు చాలిచ్చి, అవి నా గోడౌనే, నా అనుచరుల పేరుతో పెట్టినాను, నేను న్యాయపరంగా పోరాటం చేస్తానని నిలబడుతున్నాడు అతను. నేనేం చెప్తున్నా అంటే, ఎన్ని చేసినా మొత్తం ఫైల్స్ అన్ని తీసుకుంటున్నారు, ఒక్కొక్కటి భరతం పట్టక తప్పదు. ఓకే, దానికంటే ముందు నోట్ దిస్ పాయింట్, ఈ ఒక్క విషయం, జగన్ పేర్ని నానినో, చంద్రశేఖర్ రెడ్డినో, లేకుంటే కొడాలి నానినో, రోజానో, ఇలాంటి పనికి మాలిన పనికిరాని వాళ్లను అరెస్ట్ మీద పెట్టిన దృష్టి కంటే ఈ రాష్ట్రంలో నాశనం అయిపోయిన 5 సంవత్సరాలు ప్రజలను నిలబెట్టడానికి ఒక స్టెప్ ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అది గుర్తు పెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు కానీ, ఉపముఖ్యమంత్రి గారు కానీ. కూలిపోయిన పేదల బడుగుల బ్రతుకులను వాళ్ళ ముందు లేచి నిలబెడతాం. వీళ్ళనైతే వదలం. ఈ ఆదివారం కాకుంటే నెక్స్ట్ ఆదివారం, అది కాకుంటే రేపు మంగళవారం
వాళ్ళని ఈడ్చుకొచ్చి వాళ్ళు చేసిన తప్పులన్నిటిని ప్రజలకు చూపించి వాళ్ళకి ఏ శిక్ష వేస్తామో అదైతే ఖచ్చితంగా 100% ఉంటుందండి. ఏంటి ఆదివారం ముహూర్తం ఏంటి? శుక్రవారం కదా ముహూర్తాలు పెడుతుంటారు దీనికి. మీరు కొత్త ముహూర్తాలు అంటే ఫిక్స్ చేస్తున్నారు ఏంటి? నేను అనడం వీళ్ళు కలలు కంటున్నారు సార్. అంటే అయిపోయింది, పోయేవాడు ఎవడబోతున్నాడు అంటున్నాడు. ఈరోజు రమేష్ అన్న లాంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన మనిషే అండి. నేను మంత్రిగా చేసినా, నేను ఎమ్మెల్యేగా చేసినా ఒకసారి కలవడు. ఇప్పుడు కూడా ఇంట్లో కూర్చొని కార్యకర్తలంతా పోయి ధర్నాలు చేయండి, ఏదన్నా ఉంటే నేను లాయర్ని పెడతా అంటున్నాడు. ఇటువంటి వాడా నాయకుడు, ఇటువంటి వాడి దగ్గర పని చేయాలని చెప్పి బయటకు వస్తున్న అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళ యొక్క ప్రెస్ మీట్లకు ఆన్సర్ ఇవ్వమని సార్ వీళ్ళు. మాకు కాదు ఆన్సర్ ఇవ్వాల్సింది. ఒక్కొక్కరు వెళ్ళిపోతూ బాలినేని శ్రీనివాసులు రెడ్డి, అవంతి శ్రీనివాస్ వీళ్ళందరూ మినిస్టర్లుగా పనిచేసిన వాళ్ళు వెళ్ళిపోతూ ఆ పార్టీ మీద, నాయకుడి మీద, ఎందుకంటే కనీసం ఓడిపోతే ఓటమిని కూడా సమీక్షించుకోలేని ఈ నాయకుడు ఈరోజు మళ్ళీ సంక్రాంతి తర్వాత వస్తుండే వి వెల్కమ్, రావాలి. ఇప్పటికైనా 11 మంది గెలిస్తే అసెంబ్లీ నెగ్గొట్టి జీతాలు తీసుకుంటున్న దొంగలీళ్ళు. ఎందుకు జీతాలు తీసుకుంటున్నారు మీరు? అసెంబ్లీ బయట మాట్లాడితే దానికి చట్టబద్ధత ఉండదు. మీరు వచ్చి నిజంగా అన్యాయం జరుగుంటే, ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే దమ్ము ధైర్యంగా వచ్చి మీ 11 మంది అసెంబ్లీలో కూర్చొని మాట్లాడండి సార్. ప్రజల తరపున మాకు 40 లక్షల ఓట్లు వచ్చినాయన్నారు. ఆ 40 లక్షల మంది తరపున ఏం చేస్తున్నారు మీరు? వినాయకుడు ఇంట్లో కూర్చొని ఇప్పుడు కూడా పబ్జీ ఆడుకుంటున్నాడా? రమ్మనండి సంక్రాంతి తర్వాత. ఇప్పుడైనా కార్యకర్తలు ఇప్పుడు గుర్తొచ్చారా? మండల వయసులో అందరితో సమీక్షించుకుంటాం, తప్పులు జరిగిపోయినాయి. మీరు వినండి జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్, రవీంద్రన్ కూడా వినమను. తప్పులు జరిగిపోయినాయి, మిమ్మల్ని నేను హక్కున చేర్చుకుంటున్నా అంటే నాయకుడే తప్పులు జరిగిపోయినాయి. నేను 5 సంవత్సరాల్లో మీ మాట వినలేదు, ఒక్కసారి కూడా కనపడలేదు. అసలు కార్యకర్తల కథ దేవుడు ఎరుగు. మంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవడు గెలిచాడు సార్? సామంతరాజులు కదా సార్ పరిపాలించింది. అప్పుడు మళ్ళా దానికి నాగేంద్ర గారు వాళ్ళు మాట్లాడండి, మళ్ళీ ఇస్తాను మీకు. ఆనంద్ సార్ గారు ఏంటి ఈయన ఎంపైర్ ఏమైనా కూలిందా, షేక్ అయిందా? ఏం లేదు, యథావిధిగా ఆయన వ్యాపారాలు ఆయన చేసుకుంటున్నాడా? మీకే బాగా తెలుసు ద్వారంపూడి గారి చరిత్ర అంతా.